Hello, hi, welcome back. This is Sagar. Today, very good important notification from శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ నుంచి మనకి 10th క్లాస్ విద్యార్థులకు డిప్లొమా యానిమల్ హస్బెండరీ నుంచి అడ్మిషన్స్ ఆహ్వానిస్తున్నారు. సో ఈరోజు దాని వివరాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ తిరుపతిలో యూనివర్సిటీ వాళ్ళు అడ్మిషన్ ఆహ్వానిస్తున్నారు. సో అదేం కోర్స్ అంటే చూడండి, డిప్లొమా యానిమల్ హస్బెండరీలో అడ్మిషన్ కొరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. సో దీని యొక్క కోర్స్ వివరాలు తీసుకుందాం. కోర్స్ అనేది డిప్లొమా యానిమల్ హస్బెండరీ. సో దీని కోర్స్ అనేది 2 years కోర్స్, ఇంగ్లీష్ మీడియంలోనే బోధిస్తారు. అదేవిధంగా అర్హత అనేది దీని యొక్క క్వాలిఫికేషన్ అంటే 10th క్లాస్, ఇటీవలే పాస్ అయ్యేటువంటి 10th క్లాస్ విద్యార్థులు, ముఖ్యంగా ఏపీ విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క మార్కుల ఆధారంగా, అంటే వాళ్ళు రాసినటువంటి ఎగ్జామ్ మార్క్స్ ఉంటాయి కదా, లైక్ బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీషు, సో వీటిని బేస్ చేసుకుని వాళ్ళ మార్కుల ఆధారంగా వీళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సీట్స్ ఎన్ని ఉంటాయో చూద్దాం ఇక్కడ. సో యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్సెస్ అంటాం దీన్ని మనం. శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ పరిధిలో 10 కాలేజెస్ అనమాట. మొత్తం 10 కాలేజీలు ఉన్నాయి. సో మేబీ 10 కాలేజీలు అంటే ఇక్కడ డిస్టిక్ ఒక కాలేజ్ ఉంటుంది, అంటే నెల్లూరు, చిత్తూరు, కడప, సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ కింద మనం చెప్పుకోవచ్చు. డిస్ట్రిక్ట్స్ లో ఉంటాయి 10 కాలేజెస్. సో నేను డిస్క్రిప్షన్ లింక్ వేస్తాను, ఆ లింక్ మీరు క్లిక్ చేసి అందులో వివరాలు, మీరు ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ అడ్మిషన్స్ గురించి మీరు చూడండి. ఓకేనా? అదేవిధంగా యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ లో ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్, అంటే దాని కింద ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ అనమాట. సో ఆ కాలేజెస్ అంటే మొత్తం 12 కాలేజీలు ఉన్నాయి. వీటిని మనం ప్రైవేట్ కాలేజ్ గురించి చెప్పవచ్చు. ఇవేమి ఉన్నాయంటే ఇక్కడ కాలేజ్ 12 కాలేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ అండర్ SPVU పరిధిలో ఉన్నటువంటి 10 కాలేజెస్ లో సీట్స్ ఎన్ని ఉంటాయి అంటే 300 సీట్స్ ప్లస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 30 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే మొత్తం మనకి ఇక్కడ 330 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో 10 కాలేజ్ లో. అదేవిధంగా ఇక్కడ ఏహెచ్ పాలిటెక్నిక్ అఫిలియేటెడ్ కాలేజ్ లో 12 కాలేజ్ లో మొత్తం ఏంటంటే 600 కాలేజెస్ ఉన్నాయి, 600 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా 60 ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 60 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి 600 ప్లస్ 60 ఎకనామికల్ వీకర్స్ కలిపి మొత్తం 660, సో 660 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అనమాట. ఇవన్నీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎలా చేస్తారంటే ఇక్కడ బీసీ వాళ్ళకి 20% వాళ్ళకి సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 6%, టీఎస్సీ వాళ్ళకి 5%, అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది 10%. సో గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అదే మీకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది మీరు ప్రాస్పెక్టివ్ డిస్క్రిప్షన్ లో చూడండి, మీకు అర్థమవుతుంది. అది ఫీలకు వస్తే ఫీ అనేది 880 రూపీస్ ఫర్ బీసీ క్యాండిడేట్స్, అండ్ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి క్యాండిడేట్స్ అండ్ అదర్స్ వాళ్ళకి 440 రూపీస్ అనేవి చెల్లించబడుతుంది. త్రూ ఆన్లైన్ ద్వారా చేయాలన్నమాట. అదేవిధంగా ఈ డేట్ చూడండి ఇక్కడ. సో డేట్ అనేది ఇక్కడ 22 జూలై 2024 లో ఇది లాస్ట్ డేట్ అన్నమాట. కాబట్టి ఇమీడియట్ గా అప్లై చేయండి, డేట్ అనేది ఎక్స్టెండ్ చేయదు. కాబట్టి 22 జూలై 2024 లో అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి టైం లేదు, కాబట్టి మాక్సిమం మీరు తొందరగా 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. ఓకేనా? సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వండర్.